వీణ అట్ ది రేట్ ఆఫ్ 25 crores. సంవత్సర కాలంలో 6 అబార్షన్లు జరిగితే ఆ వ్యక్తి ప్రాణాలు ఉండే అవకాశం ఉంటుందా? ఆమె మాటలను బట్టి ఆ సాక్షి ఫేక్ వార్తల ప్రసారాలను చూస్తూ ఉంటే, మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటే అబద్ధాలనే కనబడుతున్నాయి. ఒకటి కూడా వాస్తవం ఉన్నట్టు కనబడట్లా. ఇందాక అనుకున్నట్టు అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కనీసం. అవి ఏమీ లేకుండా సంవత్సరంలో 6 అబార్షన్లు 25 కోట్లు, గంటల తరబడి నేను మాట్లాడానంటాం. ఆ వ్యవహారాన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మీరన్నట్లుగా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అంటే వీళ్ళ అతికిచ్చినట్లున్నాయి. అంతే కదా మరి. ఇప్పుడు ఆవిడ ఒక మహిళ, నువ్వు ఫస్ట్ ఏం చేసావు, గంట సేపు ఫోన్ మాట్లాడాను అంటుందండి. తర్వాత ఫోన్లు నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటుంది. డబ్బులు ఆశ చూపించాడు అంటుంది. మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావా? అవును. మరి ఆ కేసు మరి తీసుకున్నారా వాళ్ళు? ఆవిడ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కేసు పెట్టకుండా ఎందుకు ఇట్ట మీడియాకి వచ్చి రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? అది సాక్షి మీడియాకి వెళ్ళి అదే కదా ప్రాబ్లం ఇప్పుడు అందరికి. ఇప్పుడు ప్రజలందరూ ఏంటంటే, ఇంకా ప్రపంచంలో ఏ ఛానల్స్ లేవా, సాక్షి మీడియా ఒక్కటే కనిపించిందా, మరి మిగతా ఛానల్స్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఆవిడ గోడు వెళ్ళగక్కలేదు? మరి ఈ రోజున ఆవిడ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, ఆవిడ ప్రమేయం లేకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? మరి గంట సేపు ఫోన్ మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడావు? వీడియో కాల్ చేశాడు అనుకుందాం, నువ్వెందుకు ఆన్సర్ చేసావు? నువ్వు ఆన్సర్ చేసి మాట్లాడకపోతే ఆయన చేయడు కదా. నువ్వు చూపించే రికార్డ్ ఏదైతే ఉందో, ఏదైతే మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఉందో, అది నువ్వు రియాక్ట్ అయితేనే కదా. ఆ కన్వర్జేషన్ మీద కూడా ఎక్కడ డేట్ లేవు, టైం లేదు. ఇప్పుడు వాట్సాప్ కన్వర్జేషన్ అంటే మీకు మొత్తం వస్తుంది డేటా అంతా. డీప్ ఫేక్ వీడియో అనేది వాస్తవం అండి, స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరి కోసం ఏ విధంగా వీళ్ళు ఈ రోజున మన విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు, కూటమిని బద్దలు కొడితేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అన్నాడు. అంటే ఇప్పుడు జనసేన కూటమి టీడీపీల మధ్య కుంపటి పెట్టాలి. ఏ విధంగా పెట్టాలి? జగనన్న వదిలిన మరో బాణంతో పెట్టాలి.